ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామ పంచాయతీలో ఉపాధి కూలీలు వీబీజీ రామ్జీ పథకానికి మద్దతుగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. 125 రోజుల పని దినాల కల్పనతో గ్రామీణ పేద కుటుంబాలకు మరింత ఉపాధి భద్రత కలుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఎస్కే ఖాసిం, సైదావలి తదితరులు పాల్గొన్నారు. జలధార జలహారతి కింద యువతకు సెలక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఐడి నెంబర్ 932. అయితే గతంలో ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఈ వీబీజీ రామ్జీ అనే నూతన పథకాన్ని లాంచ్ చేయటం ఇది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈరోజు మన రైల్వే కోడూరు మండలం ఒకవారి మరి గౌరవ సీఎం గారు, కేంద్ర మంత్రులు కలిసి లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు మల్కాపురం పంచాయతీలో మనం చూస్తున్న ఈ వర్క్ ఐడి ఈరోజు జరుగుతూ ఉంది.
అయితే బాగుంటుందేమో అబ్బాయి, కొంచెం ఇంకొద్దిగా అదే ముందుగా అందరికీ నమస్కారం అండి. మల్కాపురం గ్రామస్తులకి, పెద్దలకి, అలానే వేతనదారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు విబిజి రామ్జీ తిరుపతి జిల్లాలో లాంచ్ అవుతున్నారు. ముక్కువారిపల్లి గ్రామంలో శ్రీయుత కేంద్ర మంత్రివర్యులు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలానే శ్రీయుత కమిషనర్ గారు కృష్ణతేజ గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని రామ్జీ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో వర్క్ సైట్లో ఈ విధమైన లాంచ్ కార్యక్రమాలు చేసి ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి విబిజి రామ్జీ వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఉన్న ప్రోగ్రాంలో 100 రోజులు, ఇప్పుడున్న ప్రోగ్రాంలో 125 రోజులు పని కల్పించడం జరిగింది. వేతనాలు కూడా సకాలంలో పని చేసిన 20 రోజుల్లోపే వేతనాలు కూడా చెల్లించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ గతంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని పనులు కూడా ఈ స్కీమ్లో కూడా ఉన్నాయి. ఈ స్కీమ్ గురించి ఎవరు కూడా ఎటువంటి అపోహలు అవసరం లేదు. గతంలో ఏ విధంగా అయితే అవుతుందో అంతకంటే మెరుగ్గా 125 రోజుల స్కీమ్ ఉంది కాబట్టి ఈ స్కీమ్ని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధిని పదంలో నడిపించాలని శ్రీయుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కోరి ఉన్నారు. అలానే డిప్యూటీ సీఎం గారు కూడా వారి ఆకాంక్ష నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మల్కాపురం గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ ఈరోజు చాలా శుభ పరిణామం. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో దాన్ని మారుస్తూ మన కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు విబిజి రామ్జీగా నామకరణం చేసి నిన్ననే జూలై 1వ తేదీ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు జూలై 2వ తేదీ మరి మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే మన ఏపీలోనే రైల్వే కోడూరు మండలం ముక్కవారిపాలెంలో ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయటం మన ఆంధ్రప్రదేశ్కే భారతదేశంలో ఒక గర్వకారణం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మండల ఏపీఓ గారు వెంకటేశ్వర సార్ గారు, మన గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్కే కాసిం సైది ఒలి గారు, ఎక్స్ సర్పంచ్, అలాగే మరి పార్టీ ఉపాధ్యక్షులు మండాది హరిబాబు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు బోయేజ్ గారి సమక్షంలో, మరి గ్రామ ప్రజలందరూ మన శ్రామికుల సమక్షంలో ఈరోజు మన గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం ఎంతో శుభ పరిణామం. అయితే దీంట్లో ప్రధానంగా మరి ఈ పథకం గురించి కొన్ని చెప్పాలి. గతంలో 100 రోజులే ఉండేది, కానీ ఇప్పుడు విబిజి రామ్జీలో ఈ రోజు నుండి 125 రోజులు ఒక జాబ్ కార్డుకి పని కల్పిస్తారు. గతంలో పని చేస్తే నెల, 2 నెలలు, 3 నెలలు అనే టైం పట్టేది, కానీ ఇప్పుడు ఈ స్కీమ్లో 20 రోజుల లోపే పని చేసిన 20 రోజుల లోపే వేతనాలు చెల్లిస్తారు. కాబట్టి ప్రతి కుటుంబం జాబ్ కార్డు కలిగిన వారందరూ కూడా ఈ పనిలో పాల్గొని మరి అందరూ కూడా లబ్ధి చేకూరాలని కోరుకుంటూ మరి ఈ గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్గా అనపర్తి సాంసన్ నా పేరు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.